మనకొక శిశువును దేవుడు ఇచ్చను, మనకొక శిశువును కుమారుడును అనుగ్రహించను అనేది. ఆయన రాజ్యభారం తన భుజములపై వేసుకొనెను అని. అలాగే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన తండ్రి, అలాగే ఎవరీ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని చెప్పబడి ఉందన్నమాట. నా ప్రియ సహోదరులారా, ఇక్కడ చెప్పబడింది ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో, ఫర్ ఆన్ టు ఆస్ ఏ చైల్డ్, ఆన్ టు ఆస్ ఏ son in given, the government shall be upon shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. ఈ విధంగా ఈ విషయాల గురించి కూడా మనం చెప్పాలి అంటే చాలా కార్యాలు ఉన్నాయి. ఆయన భారం ఏంటంటే, ఆయన పుట్టడానికి కారణము, ఆయన పుట్టిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే, ఈ లోకములో గుడ్డివారిని చూపించడానికి, కుంటివారిని నడిపించడానికి, ఊచగల చేతులు వారిని స్వస్థపరచడానికి, పాపంలో ఉన్నటువంటి మనలను ఆయన పైకి లేగడానికి, స్వస్థపరచడానికి, బలహీనులమైన మనము దరిద్రమైన స్థితిలో ఉండి ఆయన మంచి స్థితిలోనికి మనల్ని తీసుకురావడానికి ఆయన దరిద్రుడు. ఆయన అలాగే భారము అంటే మన పాపములన్నిటిని తన భుజములపై మోసుకొని మనలను పవిత్రులుగా చేశాడు. ఏదైతే ఈ లోకంలో మన హీనమైన స్థితిలో ఉన్నామో, పాపపు స్థితిలో ఉన్నామో, చెడిపోయి ఉన్నామో, హత్యలతో కూడుకొని ఉన్నామో, శరీరము బలహీనమైపోయింది, శరీరాన్ని పాపములో ముంచుకొని ఉన్నామో, చీకటిలో ఉన్నామో, ఇవన్నిటిని కూడా తీసివేయడానికి మనం చేసినటువంటి అక్రమమైనటువంటి విషయాలన్నీ కూడా తన భుజములపై వేసుకొని మనల్ని రక్షించిన దేవుడు. అందుకే బాలుడు పుట్టాడు, అందుకే కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన ప్రపంచంలో ఉన్న పాపములన్నిటినీ మనుషులందరి దగ్గర నుండి ఆయన తన యొక్క మన భారాలన్నిటినీ తన భుజములపై వేసుకొని మనలను స్వస్థపరిచి ఉన్నాడు, మనలను కాపాడాడు, మనలను దీవించాడు, మనలను ఆశీర్వదించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారు గమనించండి. అందుకే యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి వాక్యము ఇవి కూడా చెప్పాలంటే చాలా 5 పాయింట్లు దాకా ఉన్నాయి కనుక చాలా విషయం, చాలా సమయం కావాలా లేదు కనుక ప్రియులారా, మరి ఇంతవరకు దేవుడు ఈ వాక్యం అందరికీ అనుగ్రహించడం గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి.